అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. గౌరవనీయులైన సభికుల్లారా, ఈ రోజు నేను మీ వంటి మహానుభావుల ముందు జకాత్ అనే అంశంపై ప్రసంగించవలశాను. ఈ అవకాశాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ ముందు ఒక ఖురాన్ వాక్యము పఠించాను. ఇందులో అల్లాహ్ తబారక వ తఆలా ఇలా హెచ్చరిస్తున్నాడు: జకాత్ విధి నెరవేర్చని ముష్రికుల కొరకు వినాశనం ఉన్నది మరియు వారు తీర్పు దినాన్ని నిరాకరిస్తున్నారు. జకాత్ అంటే ఏమిటి? ముందు దీనిని అర్థం చేసుకోవాలి. ఏ ముస్లిం వద్దనైతే ఒక నిర్దిష్ట పరిమాణంలో ధనం లేక వ్యాపార వస్తువులు ఉన్నచో ప్రతి సంవత్సరం ఆ సంపద యొక్క 40వ భాగం పేదలకు దానం ఇవ్వాలి. దీనినే జకాత్ అంటారు. ఫిఖహ్ పుస్తకాలలో దీని వివరణ పూర్తిగా ఇవ్వబడింది. ప్రియమైన నా సహోదరులారా, మీరు పట్టణ వాసులైనా గాని పల్లెటూరి వాసులైనా గాని మీ పరిసరాలపై ఒకసారి దృష్టి మళ్లిస్తే మీకు అనేక రకాల మానవులు కొనబడతారు. ధనవంతులు, పేదలు, అనాథలు, వితంతువులు, వృద్ధులు కొనబడతారు. కొందరికి ప్రతిరోజు పనుగా ప్రతి రాత్రి శుభయోగతులు, మరికొందరికి రోజంతా ఉపవాసాలే రొట్ట ముక్క బానిసలు. కొందరు అవిటి వారైతే కొందరు గుడ్డివారు, కొందరు చెవిటి వారైతే కొందరు రోగులు. మీరు ఒక్కసారి ఆలోచించండి, వీరి జీవితాలు ఎలా గడుస్తాయి? తినడానికి తిండి లేదు, తొడుక్కోవడానికి బట్టలు లేవు, అడిగినా అప్పు పుట్టదు, వెతికినా పని దొరకదు. ఇస్లాం ఉదయించి వారి వైపు కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ చూపింది. హజరత్ ఆదమ్ అలైహిస్సలాం గారి నుండి ఎంతమంది ప్రవక్తలు పంపబడ్డారో వారందరూ తమ అనుచరులకు జకాత్ నెరవేర్చే ఆజ్ఞ ఇచ్చారు. పేదలు బాగుపడాలని, సమాజం మెరుగుపడాలని, మానవత్వం వృద్ధి చెందాలని, ధనాశ రూపుమాసిపోవాలని జకాత్ ఆజ్ఞ ఇవ్వబడింది. మీరు ఒకసారి ఊహించండి, ఏ సమాజంలోనైనా ధనవంతులు తమ సంపద 40వ భాగం దైవ మార్గంలో ఖర్చు చేస్తే అక్కడ పేదరికం ఉండగలదా? డబ్బు కోసం ఒకరినొకరు చంపుకుంటారా? డబ్బు కోసం ఎవరైనా మానభంగాలు చేస్తారా? డబ్బు కోసం దొంగతనాలు, దోపిడీలు జరుగుతాయా? ముమ్మాటికి ఇలా జరగదు. ఇందువల్లనే ఇస్లాం సమాజం పూర్తిగా రూపుదిద్దుకున్న దేశాల్లో ధనవంతులు తమ ధనాన్ని చేతిలో తీసుకొని పేదలను వెతికేవారు. అయినా దాని జకాత్ తీసుకునే నాథుడే తానే వచ్చేవాడు కాదు. కనుక మనం కూడా మన పరిసరాలలో జకాత్ ఇచ్చే పద్ధతిని నెలకొల్పడం ఎంతో అవసరం. జకాత్ నెరవేర్చినందుకు పొందే ప్రతిఫలాన్ని మరియు జకాత్ విధి నెరవేర్చని వారికి కలిగే శిక్షను ఊహించుకుంటే ప్రతి సంవత్సరం జకాత్ ఇవ్వడం తేలికవుతుంది. జకాత్ నెరవేర్చినందుకు తీర్పు దినం నాడు ప్రతిఫలం దొరకడంతో పాటు ఇహలోకంలో కూడా చాలా లాభాలు కలుగుతాయి. మనస్సు సంతృప్తి చెందుతుంది, ధనాశ రూపుమాసిపోతుంది. పేదవారికి కూడా ధనవంతులపై అసూయ కలగదు. ఇంకా వారు ధనవంతుల కొరకు దుఆ చేస్తారు కూడా. అల్లాహ్ మనందరికీ ప్రతి సంవత్సరం జకాత్ విధి నెరవేర్చే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము